గైస్ వెల్కమ్ టు ద రిస్కర్ గేమింగ్. మనం అయితే చెప్పాం పోకర్ MP40 అయితే రిటర్న్ ఇస్తాడని. అబ్సల్యూట్లీ రిటర్న్ అయితే ఇచ్చేసాడు. చూసారు కదా, మనం చెప్పింది యాక్యురసీ అయితే మిస్ అవ్వదు. లేట్గా చెప్తున్నా అన్నీ కరెక్ట్గా చెప్తాం. మనం లేట్గా చెప్తాం ఏంటంటే మన అప్డేట్లో ఇవ్వటం స్టార్ట్ చేసి లేట్గా చేసాం. ఈ కాడ నుంచి మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లేదంటే అప్డేట్లు అన్నీ మిస్ అవుతారు. ముందే తెలిస్తే కొంచెం డైమండ్స్ దాచిపెట్టుకుంటారు కదా, మీకు నచ్చిన గన్ మీద స్పెండ్ చేయొచ్చు. అయితే వీడియో అయితే మనం అయితే క్రాఫ్ట్ ల్యాండ్ ఆడేస్తున్నాం. క్రాఫ్ట్ ల్యాండ్ ఆడే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి కామెంట్ సెక్షన్లో మీ యూఐడిని అయితే కామెంట్ చేయండి. నేను మా ఫ్రెండ్ సారా అయితే క్రాఫ్ట్ ల్యాండ్ అయితే ఆడుతున్నాం. ఇప్పుడు ఇది టీం వర్క్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అయితే టీం వర్క్ అయితే ఉండాలి. ఇప్పుడు చూసారు, నేను నుంచున్నాను, తన పైకి ఎక్కింది, తర్వాత నాకు అక్కడ బటన్ నొక్కింది, మళ్ళీ నేను పైకి ఎక్కడానికైతే నాకైతే ఛాన్స్ ఇచ్చింది అక్కడ. అది ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఏదో ఒకటి ఇస్తాడు మనకి స్ట్రెస్ రిలీఫ్ కింద ఉంటుంది. కొంచెం బాగుంటుంది క్రాఫ్ట్ ల్యాండ్. నాకు కూడా అలవాటు చేసింది తనే. నిజంగా అలవాటు అయ్యాక ప్రశాంతంగా ఉంది. క్రాఫ్ట్ ల్యాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఆడండి, మీ ఫ్రెండ్స్తో ఆడండి, మెయిన్ గర్ల్స్తో ఆడండి. మీకు కుదిరితే అందరూ మంచి వాళ్ళు ఉండరు, తిన మంచిది, మంచిగా ఆడుతుంది గేము. నాకు నేర్పించింది తను. ప్రొఫెషనల్. మనం నూబుగాడు అనుకోండి, అది వేరే విషయం. తనతో ఆడాక మనం కూడా ప్రొఫెషనల్ అయిపోయాం. ఇప్పుడైతే ఇక్కడైతే చూసారు కదా, పైన బటన్ నొక్కారు. నేనైతే వెళ్తున్నా ఫ్రంట్కి వెళ్తుండగా మళ్ళీ ఇంకా ఏదో బటన్ నొక్కాలనుకుంటా మేబీ. అదిగో ఇక్కడ గ్రీన్ బటన్ నొక్కితే అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. నేనైతే లోపలికి వెళ్ళిపోవచ్చు ఈజీగా. మనమైతే లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయి ఏ దారి కనిపించట్లేదు అనుకుంటున్నాం. ఈలోగా మేడం అయితే ఏదో బటన్ నొక్కేశారు. మళ్ళీ మనమైతే స్టెప్స్ ఎక్కుంటా పైకి వచ్చేసాం. స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మేడంకి మనం దారి ఇవ్వాలి. అంటే మనం బటన్ నొక్కాలి. ఇప్పుడు తన లోపలికి వచ్చేసింది, చూసారు కదా. ఇప్పుడు మనమైతే అక్కడ ఇక్కడ లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళగానే మళ్ళీ కొత్త కాన్సెప్ట్లోకి అయితే ఎంటర్ అవుతాం. మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడైతే తను దూకిన వెంటనే నాకు మెట్టు ఇచ్చాడు, నేను దూకినా. మళ్ళీ నేను దూకిన వెంటనే మళ్ళీ తనకో మెట్టు ఇస్తున్నాడు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. టీం వర్క్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది టీం వర్క్ లేదంటే గేమ్ అయితే అవ్వదు. థ్యాంక్ యూ ఫ్రెండ్, నాకు అలవాటు చేసినందుకు. ఇది నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే క్రాఫ్ట్ ల్యాండ్ అయితే. అబ్బా, కిందకైతే దిగిపోయాను. మళ్ళీ అయితే దూకుదాం మనం జాగ్రత్తగా. ఒక స్టెప్ అయితే దూకేసాం, కంఫర్టబుల్గా దూకేసాం. మళ్ళీ ఇంకో స్టెప్ కూడా దూకేసాం. దూకేసాం. మొత్తానికైతే మనం దూకేసాం. ఇప్పుడు తనకి స్టెప్స్ రావాలంటే మనం ఇక్కడ బటన్ క్లిక్ చేయాలి. చెప్పాను కదా టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ అని. తనైతే చూసారా, ప్రొఫెషనల్ అని చెప్పాను కదా, ఎంత స్పీడ్గా దూకేసిందో. మొత్తానికైతే గేట్ ఓపెన్ అయిపోయింది. నేను చూడండి ఇక్కడికి వచ్చేసాను. తొత్తర ఎక్కువ నాకు. ఇప్పుడు మళ్ళీ ఆ బటన్ దగ్గరికి రమ్మని చెప్తే నేను అక్కడికి వెళ్ళి నుంచున్నాను. వెంటనే గేట్ ఓపెన్ అయింది. గేట్ ఓపెన్ అవ్వగానే మళ్ళీ బ్లూ కలర్ మీద నుంచింది. నేనేమో ఇక్కడ దూకుతున్నాను. దూకేసాక మళ్ళీ రెడ్ అయిపోయాక మళ్ళీ నేను క్లిక్ అక్కడ నుంచోవాలి. బాగుంటుంది, చాలా బాగుంటుంది గేమ్. మీకు ఆడితే తెలుస్తుంది. అందుకే మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. అమ్మాయిలకైతే ఇంకా బాగా నచ్చింది. అమ్మాయిలు కూడా నా యూఐడికి రిక్వెస్ట్ పెట్టండి, మీ ఇష్టం అది. లేదంటే మీ యూఐడి కామెంట్ చేయండి. నేను చెప్తున్నా, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే నాకు మా గిల్లోకి కూడా రండి. మేబీ మా గిల్లోకి తన గిల్లోకి రావాలనుకుంటే నాకు డిఎం చేయండి మీ ఐడిని. ఇంకా అన్నిసార్లు చెప్పలేను నేను. చూడండి, ఈ వీడియో అయితే మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే క్రాఫ్ట్ ల్యాండ్ చాలామంది ఆడరు. చూడండి, క్రాఫ్ట్ ల్యాండ్ కూడా ఆడచ్చు, మన ఫ్రీ ఫైర్లో ఉంది. నాకు తినొచ్చాకనే తెలిసింది. అది ఇక్కడైతే ఫ్యాన్లు ఉన్నాయి, ఫ్యాన్లు దాటి దూకాలి మనమైతే ఈజీగా దూకేసాం. ఇక్కడ ఏదో పెట్టొచ్చింది. మదర్ వచ్చి వస్తాడేమో ఇందులోంచి, జాగ్రత్తగా ఉండండి. ఎవరు రాలేదు, మనమే వెళ్ళాలి. మనమైతే వచ్చేసాం ఇక్కడికి వచ్చేసాక మళ్ళీ కొత్త కాన్సెప్ట్. ఇక్కడ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. తనేమో గంతి అంటున్నారు. మైక్ ఆన్ చేయలేదు, లేదంటే నా భలే ఉన్న మైక్ ఆన్ చేస్తే ఇంకా తెలుస్తుంది నాకు, క్లియర్గా చెప్తారు. అందుకే మామూలుగా చేతితో గుద్దుతో చెప్తున్నారు. మొత్తానికి అయితే నేనైతే తెలుసుకుని పెట్టినైతే పేల్చడానికి రెడీగా ఉన్నాను. అయితే పేల్చాను. మళ్ళీ ఎందుకు ఆగానో నాకే తెలియదు. ఏదో అవుతుంది ఇక్కడ, సమ్ గ్లిచ్ అవుతుంది ఒక్కోసారి. ఏదో గ్లిచ్ అవుతుందని నేను వెంటనే రీలోడ్ కొట్టి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పేల్చడం అయితే జరుగుతుంది. అయితే పేలిపోయింది. బటన్ అయితే వచ్చింది. అక్కడ తన బటన్ నొక్కుతుంది, నాకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను బటన్ నొక్కాలి. చూసారా, ఇక్కడ బటన్ నొక్కాక మళ్ళీ తను వెళ్తుంది. మళ్ళీ తన బటన్ నొక్కాక అక్కడ బటన్ కాదనుకుంటా, వేరే బటన్ ఉండొచ్చు మేబీ. వేరే బటన్ నొక్కేసింది. వెంటనే మనం కూడా వెళ్ళిపోయాం.
మళ్ళీ బటన్ నొక్కింది. అలా మారుతూ ఉండాలి. ఇది టీం వర్క్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. 4 కూడా ఆడొచ్చు ఒకసారి. అది మళ్ళీ నొక్కింది బటన్ తను. ఓ మై గాడ్, మళ్ళీ బటన్ నొక్కారు. నొక్కిన వెంటనే మనమైతే ఫ్రంట్కి వచ్చేసాం. మళ్ళీ ఇంకా ఇక్కడ బటన్ ఉంది, బ్లూ బటన్. ఇప్పుడు మనం నొక్కాలి. తను వస్తారు, వచ్చేసారు. మొత్తానికైతే మనమైతే ఇక్కడ దాకా వచ్చేసాం. ఇప్పుడైతే మేము చాలా గేమ్లు అయితే కంప్లీట్ చేసాం. మేము మ్యాప్ల గురించి వెయిట్ చేస్తాం, ఈజీగా కంప్లీట్ చేస్తాం. ఇక్కడైతే కొన్ని స్కిప్ కొడుతున్నాను, మీకు మొత్తం వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. మీకు అర్థమవుతుంది కదా, చూస్తున్నారు కదా, ఆ టైప్ ఉంటుంది గేమ్ అంతా. ఇక్కడైతే మనం ఎలిమినేట్ అయిపోయాం. ఇక్కడ కష్టపడి చాలాసార్లు 4-5 అటెంప్ట్స్ జరిగింది. ఇక్కడ 4-5 అటెంప్ట్స్ తర్వాత నేను ఇది సక్సెస్ఫుల్లీ అవతలకి అయితే వెళ్ళిపోయాను, దాటేసాను. ఇది లెవెల్ని అయితే 4-5 టైమ్స్ పట్టింది ఈ లెవెల్ దాటడానికి నాకు. మళ్ళీ ఇప్పుడు అక్కడికి దూకాలి, ఫ్యాన్ మీదకి దూకాలి. ఫ్యాన్ మీదకి దూకేస్తే సరిపోతుంది. ఈ లెవెల్ కొంచెం కష్టం నాకు, కానీ దూకేసాను బాగానే. ఎందుకంటే ఫ్యాన్లోకి నాకు కొంచెం పడదో చూసారా, అన్నానో లేదో నన్ను గెంటేసినాయి. మొత్తానికైతే మేమైతే కంప్లీట్ చేయలేదు. సారీ, ఇంకో కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఇది ఎలా అంటే, ఇప్పుడు తను ప్రోన్ అయ్యారు కదా, ఇప్పుడు తను పడుకున్నారు, మనం దూకాలి. దూకేసాక బ్లూ అయితే నాకు అవుద్ది అనమాట. అంటే రెడ్లో నేను దూకలేను, తన సపోర్ట్గా పెట్టుకుని తన మీద నుంచి దూకాలి. ఇప్పుడు బ్లూలో తను దూకలేరు. ఇప్పుడు నేను పడుకున్నాను, ఇప్పుడు నా మీద నుంచి దూకలేదు. సేమ్ ఇది కూడా అంతే. చూసారా, ఇక్కడ నేను దూకినా, ఇప్పుడు నేను ప్రోన్ అవ్వాలి. ప్రోన్ అయిన వెంటనే నా పైనుంచి వాళ్ళు దూకుతారు. అలాగా ఇప్పుడు మళ్ళీ రెడ్లోకి నేను దూకాలంటే అవ్వదు నాకు. అలాగనమాట ఈ లెవెల్ కంప్లీట్ అయిపోయాక ఇంకా మనం లాస్ట్కి వెళ్ళిపోతాం. ఈ లెవెల్ ఒకటి కంప్లీట్ అయిపోతే చాలు అనుకుంటా. అబ్బా, ఇలాగే ఉంటుంది, జాగ్రత్తగా ఆడాలి. చూసారా, నేను కొంచెం లిఫ్ట్ అయినా పక్కకి వెంటనే అవుట్ అయిపోతున్నాను. ఎందుకంటే మనం సేమ్ తన మీదకే దూకాలి, లేదంటే అవుట్ అయిపోతాం. అది ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ప్రోన్ అవ్వాలి. అప్పుడు తను దూకుతారు, చూసారా, నా మీద నుంచి. మొత్తానికైతే టీం వర్క్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. అప్పుడు మళ్ళీ నేను దూకాను. ఈసారైనా కంప్లీట్ అవుద్దో లేదో చూద్దాం. ఈసారి అయితే దూకేస్తే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోతుంది. అరే దూకేశారు, అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, దూకేశారు. ఇంక నెక్స్ట్ లెవెల్ ఏంటో చూద్దాం. మొత్తానికైతే వచ్చేసాం రవి. మొత్తానికైతే మనం అయితే కంప్లీట్ చేస్తాం సక్సెస్ఫుల్లీ. కంగ్రాచులేషన్స్ యువర్ టీమ్, సూపర్, మామూలుగా లేదు. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మనం అయితే బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.